చెప్పాల్సిన ఏం లేదు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన కూడా అవసరం లేదు. విలన్ కూడా చాలా బాగా చేశారు. మాకు నచ్చిన సీన్స్ అయితే ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. సుజిత్ గారు కూడా చాలా బాగా చూపించారు పవన్ కళ్యాణ్ గారిని. మూవీ ఓవరాల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఏమేమి సాంగ్స్, చాలా సాంగ్స్ కూడా బాగున్నాయి. తమ చాలా బాగా చేశారు. ఇంకా డైరెక్షన్ అయితే సుజిత్ చాలా బాగా చేసిండు. ఓజీ పార్ట్ 2 కూడా ఉందంట. అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా చూద్దాం. ఎందుకంటే రికార్డుల కోత స్టార్ట్ అయిపోయింది. హంగ్రీస్ ఎవరైతే హంగ్రీస్ ఉన్నారో అందరూ కూడా వాళ్ళ యొక్క ఆకలి తీరిపోయింది. ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్డ్గా 100% అన్ని ఎమోషన్స్ ఎక్సెప్ట్ కామెడీ ఎక్సెప్ట్ చేయకూడదు మనం. పవన్ కళ్యాణ్ శాక్ కానీ, యాక్టింగ్ కానీ, తమన్ బీజిఎం, సుజిత్ డైరెక్షన్ సింప్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్కడ కూడా ఒక గ్యాప్ లేకుండా వాయించి పడేశాడు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. లవ్ ట్రాక్ కానీ, ఆ సువి సాంగ్ కానీ, ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ కానీ, ఇంటర్వెల్ తర్వాత మధురై పోలీస్ స్టేషన్ లో వచ్చే ఆ సీన్ కానీ, గూస్ బంప్స్, పవన్ కళ్యాణ్ వాకింగ్ స్టైల్, స్వాగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చి పడేశాడు. బీజిఎం ఎక్కడ కూడా తమను ఒక్క సెకండ్ కూడా మనకు గ్యాప్ లేదు, వాయించి పడేశాడు. సినిమా మాత్రం చాలా చాలా బాగుందండి. రాత్రి ప్రీమియర్ చూశాను, ఇప్పుడు మళ్ళీ ఐమాక్స్ లో ఈ ఫస్ట్ షోకి వచ్చాను. చాలా బాగుంది. హంగ్రీ చీతాస్ ఎవరైతే ఆకలితో ఉన్నారో అందరికీ కూడా ఇది బుక్తాయసంతో ఈ సినిమా అనేది ఫుల్ఫిల్ చేసేసింది. పగరగిలిన ఫైరు కలబడితే గుండెలో పేరు, పగరగిలిన ఫైరు మొదలెడితే మిగలలే ఎవరు, పగరగిలిన ఫైరు పసిపుడితే శత్రువే శివరు, పగరగిలిన ఫైరు తన నిప్పు కళ్ళ పులి పొగరు, రప్ప 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 రప్ప. థ్యాంక్ యూ.